నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఎమర్జెన్సీ ప్లాన్ను యాక్టివ్ చేసినట్లు కస్టమ్స్ అధికారులు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే కువైట్ పైన ఇరాన్ దాడులు ప్రారంభమైన మొదటి రోజు నుంచే మనం చూసుకుంటే ఏవైతే ఆహార పదార్థాల సరఫరా కొనసాగింపును మరియు అన్ని కస్టమ్స్ పోర్టుల గుండా వస్తువులు సజావుగా రవాణాను నిర్ధారించడానికి ఒక అత్యవసర ప్రణాళికను అమల్లోకి తెచ్చినట్లు కువైట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ ప్రకటించింది. విమాన రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో కస్టమ్స్ మార్గాలు పునర్వ్యవస్థీకరించడం, గల్ఫ్ సహకార మండలి దేశాలు మరియు పొరుగున ఉన్న అరబ్ దేశాల ద్వారా విమాన కార్గో సరుకులను రోడ్డు మార్గం ద్వారా మళ్లించడం వంటివి ఈ ప్రణాళికలో భాగంగా ఉన్నాయని చెప్పి అధికార ప్రతినిధి రయీద్ ఆల్ మత్కూర్ గారు మీడియా సమావేశంలో తెలిపారన్నమాట. వివిధ రంగాలు మరియు ప్రభుత్వ సంస్థలతో అందుబాటులో ఉన్న సిబ్బందిని గరిష్టంగా ఉపయోగించడానికి వాస్తవానికి విమాన మార్గంలో రావాల్సిన సరుకులను రోడ్డు మార్గం ద్వారా కువైట్లోకి తీసుకొని వస్తూ ఉన్నామని చెప్పేసి కస్టమ్స్ క్లియరెన్స్ ప్రక్రియలను విమాన కార్గో కస్టమ్స్ కేంద్రాలలోనే పూర్తి చేస్తూ ఉన్నారని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. రోడ్డు మార్గాల ద్వారా సరుకులను తీసుకురావడం కొనసాగుతూ ఉంది. వాటిని నిర్దేశిత విధానాల ప్రకారం క్లియర్ చేస్తూ ఉన్నామని చెప్పి అదే సమయంలో ఉద్రిక్తతలు పెరగకముందే వచ్చిన సముద్ర మార్గ సరుకులను కూడా స్థానిక మార్కెట్లలో పంపిణీ చేశామని చెప్పేసి ప్రస్తుతం ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 21 మధ్య కస్టమ్స్ క్లియరెన్స్లో సుమారు 417 టన్నుల వైద్య పరికరాలు, మందులు దిగుమతులు చేసుకున్నాము. అలాగే 1,03,775 టన్నుల ఆహార ఉత్పత్తులను, ఆహార పదార్థాలను దిగుమతి చేసుకున్నాము. అలాగే 24,400 టన్నుల తాజా ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, అలాగే ఇతర వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దిగుమతి చేసుకున్నామని చెప్పేసి కువైట్ దేశం యొక్క న్యాయకత్వం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కువైట్ దేశ సరిహద్దులను కాపాడటానికి మరియు నిత్యావసర వస్తువుల స్థిరమైన సరఫరాను నిర్ధారించడానికి కువైట్ కస్టమ్స్ తన యొక్క ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉందని చెప్పేసి ఆల్ మత్కూర్ గారు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.